మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా నిలబడ్డాడు, బయటపడ్డాడు. ఇంత భారీ ప్రమాదంలో ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, దానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి అన్వేషణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరుగుతుందని గత సంవత్సరమే చెప్పినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి అంశం కూడా వైరల్గా మారుతుంది. 2024 డిసెంబర్లోనే ఈ యొక్క విమాన ప్రమాదం జరుగుతుందనేటువంటి అంచనాను షర్మిష్ఠా అనేటువంటి ఒక మహిళ అంచనా వేసింది. దానికి సంబంధించిన ఒకసారి వార్త చూద్దాం. ఆమె జ్యోతిష్యురాలు. ఆమె జనరల్గా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది కాబట్టి, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి ఆమె అప్పుడు చెప్పినటువంటి వివరాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. లేకుంటే పెద్దగా ఎవరు పట్టించుకునేటువంటి విషయం కాదు. బట్ ఒకసారి ఆ వార్తను ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి. సో ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు బ్రహ్మంగారు అప్పుడే చెప్పినట్టు అంటుంటారు కదా, అలాంటి ఘటనలాగానే చెప్పుకోవచ్చు. ఒక ప్రముఖ జ్యోతిష్యురాలు ఈ పోస్టు ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్గా మారుతుంది. జ్యోతిష్య నిపుణురాలు షర్మిష్ఠా తెలిపినటువంటి వివరాల ప్రకారం గురుడు మిథునరాశిలో మృగశిర ఆరుద్ర నక్షత్రంతో కలిపి 6.5 డిగ్రీల వేగంతో గురుగ్రహం మీదకు సంచరించే సమయంలో విమాన ప్రమాదాలు జరుగుతాయి. విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది. భద్రతా పరంగా అనేక ఇబ్బందులు ఉంటాయని 2024 డిసెంబర్ 29వ తేదీన ఈమె ఒక ట్వీట్ చేయడం జరిగింది, షర్మిష్ఠా అనేటువంటి ఆమె. సో అందుకు అనుగుణంగా ఇప్పుడు అహ్మదాబాద్లో అతిపెద్ద విమానం చూడొచ్చు. ఈ ట్వీట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది డిసెంబర్ 29, 2024లో ఆమె ట్వీట్ చేసినటువంటి ఈ ట్వీట్ ఇది. ఇంకా అక్కడే ఉంది, ట్విట్టర్లోకి వెళ్తే మీకు కూడా కనిపిస్తుంటుంది. సో అదేవిధంగా భవిష్యత్తులో టాటా గ్రూప్ హైదరాబాద్లో రాఫెల్ జెట్ను డిజైన్ చేస్తుందని, రాబోయే 2 ఏళ్లలో అంతరిక్ష పర్యాటకం ఉపగ్రహ టెక్నాలజీతో ఇస్రో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని జ్యోతిష్యురాలు షర్మిష్ఠా జూన్ 5న ట్వీట్లో రాశారు. నక్షత్రాలు, గ్రహాలు, విమాన రవాణా ఆధారంగా తాను ఇప్పటికే ఈ అంచనాలన్నింటినీ చేశానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్ట్ ఆఫ్ ప్రిడిక్షన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఒక యూజర్ మాట్లాడుతూ నక్షత్రాలు నిజంగా మన విమానాల మార్గాన్ని నిర్ణయిస్తాయా అని వ్యాఖ్యానించారు. మరొక నెటిజన్ ఇంత ఖచ్చితంగా భవిష్యత్తును ఎలా అంచనా వేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను నక్షత్రాలు, రాశులు, గ్రహాల గురించి భయపడుతున్నానని రాసుకువచ్చారు. మరికొందరు అయితే విమాన ప్రమాదం నిజమైంది అంటున్నారు. దేశంలో దరిద్రం ఎప్పుడు పోతుంది, అందరికీ ఉద్యోగాలు వచ్చే రోజు వస్తుందంటూ మరికొందరు ఇట్లా రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఆమె ఇప్పుడు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి. ఎందుకంటే అది ఈ ఊహాజనితమా లేకుంటే యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆమె ముందే ఊహించి డిసెంబర్ 29వ తారీఖు లాస్ట్ ఇయర్ ఈ అంశాన్ని అంటే 2025లో విమానయాన రంగం చాలా అభివృద్ధి చెందుతుంది, వేగంగా చాలా ఇన్నోవేషన్గా ముందుకు వెళ్తుంది. దాంతోపాటు భారీ ప్రమాదాన్ని కూడా చూస్తారు విమానయానంలో అంటూ విషయాన్ని కూడా ఆమె చెప్పడంతో ఇప్పుడు అంతా దేశ చరిత్రలోనే ఇంతకంటే పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదు. అదే ఇప్పుడు చరిత్రలో కూడా ఒక మచ్చగా మారినటువంటి సందర్భం కాబట్టి ఆమె చెప్పినటువంటి అంచనా నిజం కావడం పట్ల ఇప్పుడు ఈ షర్మిష్ఠా చేసినటువంటి ట్వీట్ వైరల్గా మారుతుంది. ఈమె ఎవరు ఏంటి, ఆమె జ్యోతిష్యురాలుగా ఎప్పుడు చేయడం మొదలుపెట్టారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే నెటిజన్స్ చేస్తున్నారు. ఇది ఈమె తాజాగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది.